పొలిటికల్ పాయింట్ సార్. నిన్న కేంద్రంలో 2026 కల్లా పోలవరం పూర్తి చేస్తామని కేంద్రంలో ప్రకటించడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజమవుతుందంటారు? పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జలశక్తి శాఖ మంత్రి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన పోలవరం మీద చేశారు. 2026 మార్చి కల్లా మొదటి దశ 41.5 మీటర్లకు సంబంధించినటువంటి ఎత్తులో నీటి నిల్వ చేసేటువంటి విధంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి ప్రకటన చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి హడ్డీల్స్ ఏమిటి? ప్రధానంగా ఒకటి, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఏంటి అనేటువంటి దాని మీద హైదరాబాదు ఐఐటికి సంబంధించినటువంటి వాళ్ళ టీం రావడం, పరిశీలించడం ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే కరోనా సమయంలో పనులు ఆగటం ఒకటి. రెండవది, రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆ పనుల్లో తాత్సర్యం చేయటం. అందుకనే ఈ మొత్తము 2021 నుంచి 23 వరకు ఎన్నికల ముందు వరకు జరిగినటువంటి పనులు చాలా నత్తనడగన జరిగిన వాళ్ళు డీటెయిల్డ్గా కూడా ఇచ్చారు. అయితే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి కూడా కారణాలు ఇవే అనేటువంటిది అధికార పక్షం చెప్తున్నటువంటి మాట. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క తప్పుల వల్లే, గత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుల వల్లే పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో నష్టాలు జరిగాయి. అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళు కూడా దెబ్బతినదు అందుకే అనేటువంటి నాసి రకం పనులు ఉన్నాయి అనేటువంటిది ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి నిపుణుల బృందం ఇక్కడికి వచ్చింది. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజ్ఞప్తి మేరకు ప్రపంచ స్థాయి నిపుణుల బృందం వచ్చి ఆ మొత్తం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి భూమి లోపల ఉంటుంది. అది ఎంత దెబ్బతిన్నది, ఏమిటి, దాన్ని ఫిల్ చేయొచ్చా, దాని అదనంగా ఏమైనా రిపేర్ అంటే కొంత అదనంగా ఏమైనా చేయొచ్చా దెబ్బతిన్న ప్రాంతాల వరకు అని చూశారు. నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటి అని అంటే ఆ డయాఫ్రమ్ వాల్ పనిచేయదు, దానికి సమాంతరంగా ఇంకొక డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అనేటువంటిది ప్రతిపాదించారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాశారు. వీళ్ళు మేము మళ్ళీ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ప్రతిపాదన చేస్తున్నాం, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంది అని. మరి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అంటే అదనంగా కొంత నిధులు అవసరమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. దీనికి 2017-18కి సంబంధించినటువంటి అంచనాల ప్రకారంగా 55,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి నేపథ్యం ఇవన్నీ చూస్తే ఇంకొక 4-5 కోట్ల రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా పెరిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాదే బాధ్యత, ఇది జాతీయ ప్రాజెక్టు, పోలవరానికి మేము కట్టుబడి ఉన్నాం, ఇది ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ అని మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశం సందర్భంగా చెప్పారు కదా. కాబట్టి వాళ్ళు ఆ మాట కట్టుబడి కొత్త డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా అవసరమైన నిధులు త్వరితగతిని కేటాయిస్తారని ఆశించవచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా 2026 మార్చి కల్లా పూర్తి చేయడానికి అవకాశం. దీనికి కీలకమైనటువంటి అడ్డంకి ఇంకొకటి కూడా ఉంది. అదేమిటి అని అంటే పునరావాసానికి సంబంధించినటువంటి అంశం. ఈ 55,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తము అంచనా బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఉంటే 35 కోట్ల రూపాయలు సుమారుగా 22 ప్రాజెక్ట్ అయితే 22,000 కోట్లు, 33,000 కోట్ల పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మా బాధ్యత కాదు, మేమేమో అనేటువంటి చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం మరి అంతా 33,000 కోట్లు ఇచ్చి పునరావాస ప్యాకేజ్ ఇచ్చి ఇవ్వగలిగిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే భరించాలి అనేటువంటి ఒక డిమాండ్. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీ 21 మంది ఎంపీలతోనే కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3వ ఆ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ప్రకారంగా చూస్తే 2 కళ్ళు ఆంధ్రప్రదేశ్కి, ఒకటి పోలవరం, రెండోది అమరావతి. అమరావతి కొంత ఏదో అప్పు ఏదో ఇచ్చి ఎంతో కొంత దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలవరానికి కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే మొదటి దశ అయితే మాత్రం 2026 మార్చి కాదు డిసెంబర్కి అయినా సరే మొత్తానికి ఒక 2 ఏళ్లలో అయితే మాత్రం ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ఆ స్పష్టత కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది కాబట్టి మనం నమ్మకం పెట్టుకోవచ్చు.